దొండకాయ కర్రీ చేసింది. ఏం చేసిందో ఎలా చేసిందో చూద్దాం. ఎవరికైనా ఏమన్నా అయితే నాది హామీ కాదు. ముందుగా పచ్చిమిర్చి వేసుకొని అవి 4 చిటపటలు వచ్చిన తర్వాత మన మీద పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. దాని తర్వాత పోపు దినుసులు, అవి కూడా 2 చిటపటలు రావాలి. జీలకర్ర, ఆనియన్, పసుపు వేసి బాగా కలుపుకోవాలి కలిసేటట్టు. అంటే మీ ఇష్టం వచ్చినట్టు కలుపుకోండి. తర్వాత కరివేపాకు వేయాలి. వేసేటప్పుడు ఏమైనా అయితే నాది హామీ కాదు, జాగ్రత్తగా చూసుకోండి మీరే. సన్నగా దొండకాయ ముక్కల్ని కోసుకోవాలి. దాన్ని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి కావాల్సింది. కలుపుకున్న తర్వాత ఏం చేయాలంటే, ఇదే మెయిన్, ఈ రెసిపీకి ఇదే మెయిన్. ఖచ్చితంగా ఇది లేకపోతే టేస్టే పోతుంది. ఎల్లిపాయలు, ఎండి కొబ్బరి, ధనియాలు, తగినంత ఉప్పు, తగినంత కారం, మిక్సీ పట్టిన తర్వాత చూడ్డానికి ఎర్రగా ఉంది. ఇది కారంగా ఉంటుంది కొంచెం. మీకు కావాల్సినంత వేసుకోండి. ఎక్కువ వేస్తే కారం ఎక్కువ అవుతుంది. కారం తినని వాళ్ళు ఖచ్చితంగా తక్కువ వేసుకోండి, చాలా కారం ఉంది. ఇది మొత్తం కలిసేటట్టు నీట్గా కలుపుకోవాలి. టేస్ట్ బాగానే ఉంది కానీ చూసి తెలుసుకోకండి. ఫినిషింగ్ టచ్లో కొత్తిమీర వేసి మంచిగా దీన్ని కూడా కలుపుకొని అలా స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడి వేడి టేస్టీ దొండకాయ కర్రీ రెడీ. ఇది నిజంగా నాకు చాలా నచ్చింది. మీకు నచ్చితేనే కామెంట్ పెట్టండి, లేకపోతే వద్దు.